సంతోషంగా మహాభారతం యూట్యూబ్ షోలోకి స్వాగతం. ఈరోజు మహాభారతం మొదటి భాగాన్ని తెలుసుకోబోతున్నాం. నాడు హస్తినాపుర రాజ్యంలో శాంతను ఆమె తండ్రి రాజా చంతను హాయిగా పాలిస్తున్నారు. ఒకరోజు శంతనునికి గంగాదేవి అనే అపురూపమైన స్త్రీ కనిపిస్తుంది. వారిద్దరూ ఛాదీ చేసుకుంటారు. ఇందుకు కొన్ని కఠిన నిబంధనలు ఉంటాయి. గంగాదేవితో శంతనుకి పుత్రులు జన్మిస్తారు. హెడ్వారు భీష్ముడు తన తండ్రి కోసం రాజ్యాంగ వివాహ జీవితాన్ని త్యాగం చేసి పితామహుడు అనే సత్కారం పొందాడు. రాజా చంతనుకి రెండో వివాహం సత్యవతితో జరుగుతుంది. వారిద్దరికి చిత్రాంగదుడు, విచిత్రవీర్ముడు అనే ఇద్దరు సంతానం. చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. విచిత్రవీర్యుడు పిల్లలు లేనివాడు. అందువల్ల దేశానికి పాలకుడు లేక మహాభారతం దిశ మార్చుకుంటుంది. ఈ సమయంలో వస్తారు వ్యాస మహర్షి. ఆయన పురాణ వంశాన్ని కొనసాగిస్తారు. వజాసుడు ధృతరాష్ట్రము పాండు మరియు విచర్తాన్ని జన్మింపజేయడం వల్ల కరువులు పాండువుల వంశాలు ఏర్పడతాయి. ఇక్కడ ప్రారంభం అవుతుంది మహాభారతం యొక్క హసలన్న పొట్ట. నా తర్వాతి భాగంలో సాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.